నమస్కారం. వనితా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. త్రిలోక నాయకుడు మహావినాయకుని విగ్రహాల్ని ఎక్కడ చూసినా రక్తి కడుతూ భక్తి పొంగి పొర్లుతూ ఉంటుంది. ఎంతో మంది శిల్పకారులు తమ సృజనాత్మకతనంతా జోడించి ఎన్నో అందమైన శిల్పాలను, విఘ్నేశ్వరుడి శిల్పాలను చెక్కి ఉండవచ్చు కాక, కానీ హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న ఈ విఘ్నేశ్వరుడి శిల్పానికి మాత్రం ప్రపంచంలోనే ఎక్కడా లేనంత పేరు ప్రఖ్యాతల్ని గడించి ఉంది. అయితే 1954 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు దాదాపు అన్ని విఘ్నాలను జయించి ఈ విఘ్నేశ్వరుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ వస్తూ దాదాపు 60 వసంతాల జూబ్లీని చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్ని విఘ్నాలను జయించి ఏ విధంగా విఘ్నేశ్వరుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు, దీని చరిత్ర ఏ విధంగా ఉంది, వీటన్నింటినీ ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ ఏడాది తయారయ్యే ఖైరతాబాద్ మహా వినాయకుడి బరువు 40 టన్నులు. మహా విగ్రహంతో పాటు పక్కనున్న విగ్రహాల తయారీకి వాడే పదార్థాలు ఎంతెంతో తెలుసుకుందాం. స్టీలు 20 టన్నులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ 40 టన్నులు, గోనె సంచులు 10,000 మీటర్లు, బంకమట్టి 100 బ్యాగులు అంటే 1.5 టన్నులు, నార 75 బండిళ్లు అంటే 2.5 టన్నులు, చాక్ పౌడర్ 100 బ్యాగులు, పనివాళ్లు 150 మంది. గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని ఈ సంవత్సరం ఖైరతాబాద్లో ఏర్పాటైన 60 అడుగుల మహాగణపతి విగ్రహానికి ఉన్న విశేషాలు అన్నీ ఇన్ని కావు. మొదటిసారి 1954లో ఖైరతాబాద్లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి ఇక్కడి విఘ్నేశ్వరుడికి షష్ఠి పూర్తన్నమాట. మహాగణపతి ఈ సంవత్సరం 60 అడుగుల ఎత్తులో కమలంపై నిల్చుని కైలాస విశ్వరూప మహాగణపతిగా దర్శనమిస్తాడు. 60 ఏళ్ల షష్ఠి పూర్తి సందర్భంగా గణపతి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఒకే ఫ్రేమ్లోకి వచ్చే విధంగా తయారు చేశారు. తలపై మహాసర్పం నీడలో కైలాసంలో శివుడు, పార్వతి, కుమారస్వామి, అయ్యప్ప ఉంటారు. వినాయకుడి పక్కన ఒకవైపు సిద్ధి, మరోవైపు బుద్ధి విగ్రహాలను రూపొందించారు. 20 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో కుడివైపు లక్ష్మీ నరసింహస్వామి, ఎడమవైపు దుర్గామాత విగ్రహాలు ఉన్నాయి. 1954లో మొదటిసారి ఖైరతాబాద్లో ఏర్పాటు చేసిన 1 అడుగు ఎత్తున్న గణపతిని తయారు చేయడానికి ఊరేగింపుకు అయిన ఖర్చు 10,000 మాత్రమే. ఇంతింతై వినాయకుడింతై ఈ సంవత్సరం శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. గజవాహనంపై ఒకసారి, గరుడ వాహనంపై మరోసారి, మత్స్యవాహనంపై ఇంకోసారి, ఇలా ఏటా ఓ కొత్త రూపంలో భక్తులకు కనువిందు చేస్తూ వచ్చాడు. శ్రీ పార్వతీ పుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవక్త్ర మహాదంత కాత్యాయనీ పుత్ర స్వామి శివా సిద్ధి విఘ్నేశ్వర. నీదు పాదంబు నీ చారు జంఘంబు, నీ నాభి గంభీర రంధ్రంబు, నీ పీనవక్షంబు, నీ కంబు కంఠంబు, నీ రత్నహారంబు, నీ చంద్ర ఖడ్గంబు, నీ 4 హస్తంబులు, ఊరు యుగ్మంబు, నీ మౌంజీ కృష్ణాజినంబుల్, భవన్ నాగయజ్ఞోపవీతంబు, నీ గుజ్జు రూపంబు లంబోదరంబు, కుఠారంబు, నీ భిన్నదంతంబు, నీ మోదకంబేకదంతంబు, దర్శించి హర్షించి సంప్రీతితో మ్రొక్కి 60 వసంతాలుగా భక్తుల మదిలో వివిధ రూపాలతో చెరగని ముద్ర వేసుకున్న మహావినాయకుని మహాప్రస్థానం కమనీయం, రమణీయం. అసలు గణపతి విగ్రహాన్ని ఖైరతాబాద్లో ప్రతి ఏటా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎవరిది? విఘ్నేశ్వరుని విగ్రహాలను ఎక్కడ తయారు చేసేవారు? పూజా కార్యక్రమాలను ఎన్ని రోజులు నిర్వహించేవారు? మొదలైన విషయాలను తెలుసుకుందాం. నేను ఫౌండర్ని, చైర్మన్ని. 1954లో మా అన్నగారైన శంకరయ్య గారు
ఇక్కడ ఒక పాత గుడి ఉండే, ఆ గుడిని గులగొట్టి పెద్ద దేవాలయం కట్టామనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ కట్టారు. ఆయన 62లో ఓడిపోయారు. ఒక్క అడుగుతో మొదలుపెట్టిన ఖైరతాబాద్ వినాయకుడు స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఇవాళ 60 వసంతాలు భగవంతుడు జరుపుకుంటున్నాడు. 60 వసంతాలు. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు 60 వసంతాల్లోకి అడిగిడిన నేపథ్యంలో ఆ చరిత్రను తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏటా గణనాథుడి విగ్రహ ఎత్తును పెంచుతూ ఉత్సవాలు నిర్వహించిన శంకరయ్య 1994లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఆ బాధ్యతను ఆయన సోదరుడు, ప్రస్తుత కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ నిర్వహిస్తున్నారు. భక్త జనావళి విశేష పూజలందుకునే పార్వతీపుత్రుడు 11వ రోజున గంగ ఒడికి చేరడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. కానీ తొలినాళ్లలో అలా ఉండేది కాదు. ఏకంగా 20 రోజులకు పైగానే ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. దసరా రోజున వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించేవారు. ప్రతిరోజు సాయంత్రం పూజల అనంతరం తెల్లవార్లు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. వినాయక చవితి నాడు స్టార్ట్ చేస్తే దసరాకు తీసేవాళ్ళం. 62లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పడ్డది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హిందూయిజం గురించి అందరం కలిసి తీద్దామన్నప్పుడు మేము కూడా ఆ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వెంబడి తీయడం మొదలుపెట్టాము. శంకరయ్య గారు 54లో తెలంగాణ మొత్తం తిరిగి బాలగంగాధర్ పిలుపు వరకు వినాయకులు పెట్టాలని ఫ్రీడమ్ ఫైటర్ ఎస్ శంకరయ్య గారు ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్ మంచి ఆర్గనైజింగ్ చేసి ఇవాళ ఆ కష్ట ఫలితమే శంకరయ్య గారిది ఇవాళ ఇంత పెద్ద గొప్ప. ఇవాళ ఇక్కడ ప్రోగ్రాం అంతా ప్రపంచంలో ఆన్లైన్లో చూడొచ్చు. ప్రపంచ దూరం ఉన్నవాళ్ళు ఆన్లైన్లో ఇక్కడ మేము పూజలు చేస్తాము. పాపనోళ్ళు పూజలు చేస్తూనే ఉంటారు. ఆ రోజుల్లో గణేష్ నిమజ్జనం కోలాహలమే వేరుగా ఉండేది. వినాయక చవితి ఉత్సవాలను వాడవాడలా జరుపుకోవాలని ముద్రించిన కరపత్రాలను జెట్ విమానం ద్వారా కరపత్రాల వర్షం కురిపించేవారు. ఈ కరపత్రాలను అందుకోవడానికి జనం ఎగబడేవారు. అలాగే నేవీ నుంచి ప్రత్యేక పడవల సాయంతో హుస్సేన్ సాగర్ చుట్టూ విగ్రహాలను ఊరేగించి సాగర్ మధ్యలో నిమజ్జనం చేసేవారు. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఎంతో రమణీయంగా ఉంటుంది. తొలినాళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలను ధూల్పేట్లో తయారు చేయించి ఖైరతాబాద్ తీసుకువచ్చేవారు. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని చూసిన వాళ్ళందరూ అబ్బో ఎంత పెద్దదో అనో, ఆహా ఎంత అందంగా ఉందో అనో ఆశ్చర్యపోకుండా ఉండరు. ఈ విఘ్నేశ్వర విగ్రహ ప్రధాన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్. తన శిల్పకళా నైపుణ్యంతో ఏ ఏటికాయేడు భక్తులకు నచ్చేలా మెచ్చేలా మహాగణపతికి వైవిధ్యంగా ప్రాణం పోస్తున్నారు ఈ శిల్ప సౌందర్య ఆరాధకుడు రాజేంద్రన్. రాజేంద్రన్ తమిళనాడులోని తిరుచునాపల్లి సమీపంలో ఉన్న కుదువేటైకుడి గ్రామంలో పుట్టారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కావడంతో 5వ తరగతితో చదువు ఆగిపోయింది. ఆ తర్వాత చెన్నైలో ఓ హోటల్లో పనికి చేరారు. అక్కడ రేలుస్వామి అనే కళాకారుడు రాజేంద్రన్ను తన వెంట తీసుకువెళ్లారు. 1972 వరకు ఆయన దగ్గరే వివిధ డిజైనింగ్ పనుల్లో ప్రావీణ్యం సంపాదించారు రాజేంద్రన్ పనితీరును తెలుసుకున్న ఎన్టీ రామారావు 1974లో దానవీర సూరకర్ణ సినిమా సెట్టింగ్ల కోసం
హైదరాబాద్కు తీసుకువచ్చారు. 1978లో శంకరయ్య కోరిక మేరకు మొదటిసారి రాజేంద్రన్ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. నేను ఈ వినాయకుడిని 1978లో 14 ఫీట్లు చేయడం జరిగిందమ్మా. అంతకు ముందు వీళ్ళు ఖైరతాబాద్లో ధూళిపేట నుంచి 1 ఫీట్ నుంచి 13 ఫీట్ దాకా మండపం లోపల వాళ్ళు పెట్టడం జరిగింది. శంకరయ్య గారు ఈ వినాయకుడిని మనం ధూళిపేట నుంచి ఎప్పుడు తెస్తున్నామో అది కాకుండా మన స్పాట్లో చేస్తే బాగుంటుంది అని ఆలోచించి 78లో శంకరయ్య గారు వచ్చి ఇలా మాకు వినాయకుడిని చేయాలి, మీరు చేయగలుగుతా అంటే అప్పటికి నాకు 19 to 18 ఇయర్స్ ఉంటుంది. అప్పుడు వచ్చి నన్ను చేయమన్నారు. దాని ప్రకారం నేను ఆ సంవత్సరం వినాయకుడిని చేయడం జరిగింది. ఆ వినాయకుడు నేను బాగా చేస్తానా లేదో అన్న డౌట్తో అదే శంకరయ్య గారు ధూళిపేటలో కూడా ఆ సంవత్సరం ఒక వినాయకుడు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్ ఇక్కడ 2 వినాయకుడు ఆ స్టేజ్ మీద నేను చేసిన వినాయకుడు లోపల ఎప్పుడులాగా ధూళిపేట వినాయకుడిని వాళ్ళు పెట్టి పూజ చేయడం జరిగింది. సెకండ్ ఇయర్ సారథి స్టూడియోలో రంగారావు అని అతనికి వీళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది 79లో. అప్పుడు కూడా శంకరయ్య గారు లాస్ట్ ఇయర్ చేసిన రాజేంద్ర గారిని తీసుకొచ్చి మీరు చేసినట్టయితే మీకు మేము ఆర్డర్ ఇస్తామన్నారు. అలాగే రంగారావు గారు వచ్చి ఇక్కడ నన్ను చెన్నై నుంచి పిలుచుకొచ్చి ఈ వినాయకుడిని తయారు చేయడం అంటే ఆయనతో పాటు కూడా నేనే చేయడం జరిగింది. 80లో మళ్ళీ ఇక్కడే మొదలు పెట్టడం జరిగింది. 82 ఎలిక గణేష్ దాకా కూడా ఈ వినాయకుడిని మొత్తం వుడ్ స్ట్రక్చర్తోనే చేయడం జరిగింది. అంటే ఈ వినాయకుడిని కంటిన్యూ నా చేతితో 78 ఎప్పుడు మొదలు పెట్టానో అక్కడి నుంచి మళ్ళీ 84 నుంచి 93 దాకా కూడా నేనే ఓన్గా చేయడం జరిగింది. 1992 నుంచి 99 వరకు కొన్ని కారణాల వల్ల రాజేంద్రన్ శిల్పి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మళ్ళీ 2000 సంవత్సరం నుంచి నేటి వరకు ఖైరతాబాద్ గణపతిని తయారు చేస్తున్నారు. తాను రూపొందించే వినాయకుడిని చూసి ఆహా ఓహో అనే భక్తుల ప్రశంసల కోసం తహతహలాడుతానని ఆయన చెప్పారు. నేను హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో కట్టడాలకు డిజైన్ చేశాను. ఎన్నో దేవాలయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించాను. అవన్నీ ఒకెత్తైతే ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ ఒక ఎత్తు. ఎంత బిజీగా ఉన్నా 3 నెలలు గణపయ్యకు కేటాయించాల్సిందే. నాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చింది మహాగణపతే. ఎక్కడికి వెళ్ళినా ఖైరతాబాద్ వినాయక విగ్రహ శిల్పి అని నన్నంటారు. అది నాకు చాలా గర్వంగా ఉంటుంది అన్నారు రాజేంద్రన్. 2000 నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళ దగ్గర ఒక నయా పైసా ఎదురు చూడకుండా ఆ పని చేసే వాళ్ళకు మాత్రం ఎంత డబ్బు కావాలో ఇప్పించేసి, ఎందుకంటే ఈరోజు నేను ఎన్నో పనులు చేసి కొన్ని వందల గుళ్ళు కట్టాను, బిల్డింగ్లు చేశాను, పెద్ద పెద్ద వర్కులు చేశాను. కానీ ప్రతి వాళ్ళు కూడా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఈ ఆర్టిస్ట్ ఎవరు తెలుసా? ఖైరతాబాద్ గణేష్ చేసే ఆర్టిస్ట్. అంటే నేను ఈ లెవెల్కి రావడం, ఇలా అందరికీ పరిచయం అవడం ఈ ఖైరతాబాద్ గణేష్ వల్ల. కాబట్టి ఆ గణేష్ని నేను భక్తితో ఎలాంటి ఆశించకుండా భక్తులు అందరికీ ఆ వినాయకుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఈ వినాయకుడు చేయడం జరుగుతుందండి. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాజేంద్రన్ చాలా ఏళ్ల నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకసారి యాదగిరిగుట్ట కళాధామంలో ప్రతిమల తయారీలో తీరిక లేకుండా ఉన్నాను. ఈసారి ఖైరతాబాద్ గణపతిని రూపొందించలేనేమో అనిపించింది. అదే విషయం ఉదయం ఖైరతాబాద్ గణేష్ కమిటీ ప్రతినిధులకు ఫోన్ చేసి చెప్పాను. సాయంత్రం నల్గొండ జిల్లా భువనగిరి నుంచి బైక్ పై వస్తుంటే ఫోన్ మోగింది. బండి నడుపుతూనే ఫోన్ తీశా. అంతే 20 అడుగుల బ్రిడ్జ్ నుంచి కింద పడ్డా. బండి నుజ్జునుజ్జైపోయింది. నేను మాత్రం సేఫ్.
కళ్ల ముందు చిద్విలాస గణపతి దర్శనం. అప్పుడే నిర్ణయించుకున్నా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని అని విఘ్నేశ్వరుడి మహిమలను వివరించారు. 2004లో సురేంద్రపురి పనిలో బాగా బిజీ ఉండి వీళ్ళకు నేను చెప్పడం జరిగింది, నేను ఈ సంవత్సరం చేయను, నేను వేరే ఆర్టిస్ట్ని మీకు ఇస్తాను, నేను వచ్చి కోఆర్డినేట్ చేసుకుంటాను, నా సూపర్వైజింగ్ జరుగుతుంది కానీ నేను చేయలేని చెప్పడం జరిగింది. ఏ ఆర్టిస్ట్తో మాట్లాడానో ఆ ఆర్టిస్టు నేను సురేంద్రపూర్ నుంచి ఖైరతాబాద్ రావడానికి వచ్చేటప్పుడు భువనగిరి దాటిన తర్వాత ఒక బ్రిడ్జి మీద అతను ఫోన్ రావడం, నేను తీయడం ఎలా జరిగింది తెలీదు. నేను ఆ రైల్వే బ్రిడ్జిలో కింద డైరెక్ట్ వెళ్ళిపోవడం, మళ్ళీ నేనే లేచి నేను దిగిటప్పటికే నా మనసులో వచ్చింది ఖైరతాబాద్ గణేష్. అది అయిన తర్వాత లేచి చూస్తే ఏమీ లేదు, బండి అంతా ముక్కలు అంత ఇదైంది. నాకు ఎలాంటి దెబ్బ తగలలేదు. ఇంకా పైకి అంటే అట్లాగా ఆ నైట్లో పైకి వచ్చి మిగతా వాళ్ళకంతా ఫోన్ చేసి ఖైరతాబాద్ కూడా ఫోన్ చేసి నేను ఇలా అనుకున్నా, నాకు ఇలా జరిగింది, నా బండి డ్యామేజ్ అయింది కానీ నాకు వినాయకుడు ఎలాంటి డ్యామేజ్ పెట్టలేదు, చాలా మంచిగా ఉన్నాను, నేనే ఇంకా లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు వినాయకుడిని తయారు చేస్తానని చెప్పడం. ఆ సంవత్సరం నుంచి ఈ వినాయకులో నాకని ఒక నమ్మకం రావడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా ఎవ్రీ 3 months కూడా ఈ వినాయకుడిని దీక్షతో ఉండి ఈ వినాయకుడిని చేయడం జరిగింది. పార్వతీపుత్రుడి ప్రతిమ తయారీని రాజేంద్రన్ ఒక యజ్ఞంలా భావిస్తారు. వినాయకుడి విగ్రహం పూర్తయ్యే వరకు చన్నీటి స్నానం, ఒంటిపూట భోజనం, నేలపైనే పడుకోవడం వంటి కఠిన నియమాలను ఆయన పాటిస్తారు. నిమజ్జనమైన మర్నాటి నుంచే తర్వాతి సంవత్సరం రూపొందించబోయే గణపతి ప్రతిమ గురించి కొత్త ఆలోచనలు, ఊహలు, సమాజ పరిణామాలను మనసులో నిక్షిప్తం చేసుకుంటారు. వీటన్నింటినీ మేళవించి వచ్చే ఏడాది విఘ్నేశ్వరుడి రూపును రచిస్తారు. 78లో శంకరయ్య గారు ఆయన ఒక క్యాలెండర్ తీసుకొచ్చి అలాగే చేయమని చెప్పడం జరిగింది. అలా చేసాము. అలాగే 79లో కూడా నాట్య వినాయకుడిని వాళ్ళే డిజైన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వచ్చి నాట్య వినాయకుని 2 పార్టీ కింద సారథి షోలు తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. 79లో పంచముఖి వినాయకుడిని చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా వాళ్ళు ఇచ్చే డిజైన్సే, ప్రతి ఇయర్ కూడా వాళ్ళు ఇచ్చిన డిజైన్స్. అలాగే 80లో కానివ్వండి, 80లో విశ్వరూపం చేయడం జరిగింది, 81లో మామూలుగా సిద్ధి బుద్ధి వినాయకుడు చేయడం జరిగింది. అలాగే 82లో ఎలుక వాకడం చేయడం జరిగింది, 83లో బ్రహ్మంగారు డిజైన్ ఇచ్చి అవి చేయడం జరిగింది. దాని తర్వాత వరుసగా గుర్రాల రథం, సింహాల రథం, ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి గుర్రాలతో రథం, సింహాలతో రథం, యజ్ఞం చేసినట్టు డిజైన్ చేయడం, అలా ఎవ్రీ ఇయర్ జరిగింది. ఈ కాన్సెప్ట్ ఈ సంవత్సరం ఇది చెయ్యాలని అనుకోవడం మాత్రం 2000 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కాన్సెప్ట్, ఈ సంవత్సరం ఏది చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది, దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అప్పటి నుంచి డిజైన్ చేయడం జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడికి ఈ సంవత్సరం కూడా తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు 5000 కిలోల లడ్డూను సమర్పించారు. శిల్పి రాజేంద్రన్, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ మాట్లాడుతూ 5000 కిలోల బరువును మొయ్యడానికి అనుగుణంగా మహాగణపతి చేతి నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. లడ్డూ బరువులో సగ భాగం భక్తులకు పంపిణీ చేస్తామని, మిగిలిన సగ భాగం ప్రసాదదాతకే ఇస్తామని తెలిపారు. అంతేగాని ప్రసాదాన్ని విక్రయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మల్లిబాబు గారు తాపేశ్వరం కాకినాడ నివాసి. ఫస్ట్ టైం 500 కిలో పెట్టారు, 2000 కిలోలు పెట్టారు, 3000 కిలో పెట్టారు, లాస్ట్ టైం 4002 కిలోలు పెట్టారు, 200 కిలో పెట్టారు. ఈసారి 5000 కిలోలు అంటే 5 టన్నుల బరువు గల లడ్డు. ఆ లడ్డు కూడా ఆ చేతి మీద ఇంజనీర్ తయారు చేశారు, చేతి మీద పెట్టబడుతుంది. అది భక్తులకు ఊరేగింపు అయిన 3వ రోజు అందులోకెళ్ళి 2.5-3 టన్నులు 3000 కిలోలు భక్తులకు పంచుతాము, 2000 కిలోలు తాపేశ్వరం పంపుతాం. 2010లో మొదటిసారిగా 600 కిలోల లడ్డూను ఖైరతాబాద్ గణేష్కి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం 2400 కిలోలు, ఆ తదుపరి 3600 కిలోలు, గత సంవత్సరం 4200 కిలోల లడ్డూలని స్వామివారి చేతిలో ఉంచడం జరిగిందండి. ఈ సంవత్సరం 5000 కిలోల భారీ లడ్డూని
స్వామివారికి సమర్పిస్తున్నాం. సుమారుగా 5,000 కిలోలు ఉండే ఈ లడ్డూకి కావలసిన సామాన్లు 2,450 కిలోల పంచదార, అలాగే 1000 కిలోల ఆవు నెయ్యి. ఆవు నెయ్యిని ప్రత్యేకంగా విశాఖ డైరీ వారి సహకారంతో ఒక చక్కటి క్వాలిటీ నెయ్యిని తీసుకురావడం జరిగిందండి. అలాగే 1,450 కిలోల శనగపప్పు, 200 కిలోల జీడిపప్పు, 70 కిలోల బాదం పప్పు, 30 కిలోల యాలకులు, 10 కిలోల పచ్చకర్పూరం ఈ లడ్డు తయారీకి ఉపయోగిస్తున్నామండి. టోటల్ నాతో కలిపి 16 మంది ఈ లడ్డు తయారీలో పాల్గొంటారు. మేము అందరం కూడా మాలలు ధరించి అత్యంత నియమనిష్టలతో స్వామివారిని మిఠాయి మేస్త్రి రూపంలో ఉండే స్వామివారిని మట్టితో తయారు చేస్తాము. ఆ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించుకుని ఈ లడ్డు తయారీ అంతా కూడా స్వామివారి పర్యవేక్షణలో ఆయనే మా చేత చేయించుకుంటున్నట్టుగా భావించి ఒకరోజు బూందీ తీయడం మొదలు పెడతాము. మరుసటి రోజు అన్ని సమకూర్చుకుంటాము. మూడో రోజున లడ్డు తయారీ ఉదయం ప్రారంభించి సాయంత్రం పూర్తవుతుందండి. తదుపరి మరుసటి రోజు లడ్డూకి చక్కటి అలంకారం జీడిపప్పు పేస్ట్తో చేస్తాము. ఆ తర్వాత హైదరాబాద్ తరలించి గవర్నర్ గారి సమక్షంలో స్వామివారి చేతిలో ఉంచడం జరుగుతుందండి. ఈ లడ్డు తయారీకి సుమారుగా 15 లక్షల వ్యయం అవుతుందండి. ఇదంతా కూడా మా సంస్థ ద్వారా మా స్టాఫ్ అంతా కలిపి మేము దీన్ని పంచుకుంటున్నాము. నిజంగా ఎంతటి మహద్భాగ్యం మాకు కలిగినందుకు ఎంతో గర్వంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఫీల్ అవుతాం. ఈ యొక్క భక్తి వనిత మరి ఎన్టీవీ ద్వారా నేను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తున్నా. అందరూ వచ్చి ఇది ఆఖరి గణేశుడు, ఇంత పెద్ద వినాయకుడిని నెక్స్ట్ టైం మేము ఇంత పెద్దగా చేయము, కొద్దిగా చిన్నగా చేస్తాం. మేము మా అంతారా మాకు గవర్నమెంట్ కూడా సహకారం చేసింది. చిన్న చేయి పెద్దగా చేయని చెప్పలే, ఎవరు అడ్డగించలే, రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము చిన్న చేసుకుంటూ వస్తాము అని నేను తెలియజేస్తున్నా. భక్తి ఛానల్ వనిత ఎన్టీవీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి భక్తులకు ప్రజలకు అందరూ భక్తుని దర్శనం చేసుకోవాలని మీ అందరినీ నేను చేరెత్తి నమస్కారం. అలాగే ఈ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు ఒక్కొక్క అడుగు దించుతూ మెల్లిగా కిందికి వస్తామని చెప్పేసి కూడా సుదర్శన్ గారు చెప్పడం జరిగింది. మొత్తంగా చూస్తూ ఉన్నాం, ఈ విఘ్నేశ్వరుడు ఎన్నో మహిమలు కలవాడు. ఏమి కోరుకున్నా కూడా తప్పనిసరిగా ఇక్కడ నెరవేరుతుంది, మనోవాంఛలు కూడా ఇక్కడ తీరుతాయని చెప్పేసి ఈ విగ్రహానికి ఎవరెవరైతే తమ శ్రమ కోర్చి కష్టపడి చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక స్థాయికి వచ్చి జీవితంలో సెటిల్ అయ్యామని చెప్పి మనకందరికీ చెప్పడం జరిగింది. సో మనం కూడా ఆ ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చి మనకున్న జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.